ఒక్కసారి అందరం స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రతి ఒక్కళ్ళం కూడా చేతులెత్తి ఒక్కసారి సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చక్కగా స్తుతి ఆరాధనలో ఎంతో చక్కగా పాడి అందరూ పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అందరూ కూడా దేవుని స్తుతించారు, దేవుణ్ణి కనపరిచారు. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప దేవుడు, జీవంగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఇంతవరకు స్తుతి ఆరాధనలో ఆయన యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్నాం. ఎంతమంది పొందుకున్నారు ఆయన ప్రత్యక్షతను? ఇది కొత్తగా ఉండొచ్చు మాట. మనము ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలి. స్తుతి ఆరాధనలో దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి గణపరిచేటప్పుడు ఒక ఆత్మ మనల్ని ఏం చేయాలి? తాకాలి. ఆ అనుభవంలోకి మనం వచ్చిన రోజున పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం వెళ్ళేటప్పుడు ఏమి పొందుకొని వెళ్ళాలి? మనం చెప్పాలి. ఏమి పొందుకొని వెళ్ళాలి? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి వెళ్ళాలి. మిరపకాయలకి వెళ్ళే వాళ్ళు గోతాలు తీసుకొని వెళ్తారు. మిరపకాయలు అన్నీ అయిపోయిన తర్వాత రైతు ఏం చేస్తాడు? వాటిని ఏం చేస్తాడు? గోతాలను ఏం చేస్తాడమ్మా? మిరపకాయలు పోయేవాళ్ళు ఎవరు లేరా? ఖాతా వేస్తాడా లేదా? నువ్వు కేజీ లెక్క వెళ్ళావు, నువ్వు జాగ్రత్తగా వినండి. కేజీ లెక్క వెళ్ళావు, ఖాతా వేస్తాడు. ఖాళీ గోతం తెచ్చి ఖాతా మీద పెట్టావు అనుకో, ఎన్ని కేజీలు దూగుతాయి? అమ్మా చెప్పాలి. ఖాళీ గోతం ఎన్ని కేజీలు బరువు ఉంటుంది? అర కేజీ, లేదు కొన్ని గ్రాములు ఉంటుంది. పక్కాన గోతం నిండుగా పోసుకుంది, ఖాతా మీద పెట్టింది. ఆమె గోతం ఎన్ని కేజీలు ఉంటుంది? అమ్మా కింట. ఇంకా అయ్యా సరే 50 వేసుకో, 60 వేసుకో. నీవు ఆ కలి అడగొస్తావు, ఉసూరు మొహం వేసుకొని నీవు గోతాన్ని నింపుకోవలసిన సమయాన్ని వ్యర్థపరిచావు. ఆమెం చేసింది? గోతమును నింపుకోవలసిన సమయంలో నింపుకుంది గనుక కింట అయింది. 1000 రూపాయలు పట్టుకొని నవ్వుతూ వెళ్తుంది. నీవు ఏమీ కూలీ లేకుండా ఎట్లాగెళ్తావు ఇంటికి? ఇంటికి పోయిన తర్వాత అయ్యగారితో శివాట్లు. అసలు నువ్వు మిరపకాయలకు పోయివా? ఇక అదొక భారతం మనకు వద్దది. ఇంకా నువ్వు మిరపకాయలకు పోయివా, అడిగి పోయి నువ్వు పోతే కూలేది అంటాడా లేదా? మనం కూడా ఎందుకు వచ్చామో తెలుసా? నింపుకుందాం. నింపుదల కోసం వచ్చాము. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేనికి వచ్చామయ్యా? పరిశుద్ధాత్మ చేత ఈ ఆదివారమున నా ఆత్మ నింపబడాలి, నా హృదయం నింపబడాలి. ఖాళీ హృదయంతో యేసయ్యా నేను ఇంటికి వెళ్ళకూడదు, అందులో సత్యం లేదు. ఇంకా
పాటలు చేత నింపబడాలి, వాక్యం చేత నింపబడాలి, ఆత్మ చేత నేను నింపబడాలి. సంతోషంగా వెళ్ళాలి. అది మన యొక్క ఆరాధన ఉద్దేశం. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తుతి ఆరాధనలో మీరందరూ ఉజ్జీవంగా నింపబడ్డందుకు ఎన్ని హృదయాలైతే నింపబడ్డాయో అన్ని హృదయాలు దేవుడు సమృద్ధిగా తన ఆత్మతో బలపరుచునుగాక, దీవించునుగాక, ఆయన కృపచేత నింపునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని వాక్యములోకి మనం వెళదాం. మొదటి వర్తమానం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మొదటి వర్తమానం అమ్మా, దేవుడు అన్నదమ్ముల్లో ఎవరు ఎక్కువ కష్టాలు అనుభవించారు చెప్పాలి. యేసోపు అన్నవాళ్ళు చేయి చూపించండి. యేసోపు అన్నవాళ్ళు చేయి చూపించండి. యేసోపు కష్టాలు పడ్డాడండి, మిగతా అన్నలు సుఖపడ్డారు అన్నోళ్ళు. మంచిది. కష్టపడ్డ యేసోపు ఎక్కడున్నాడు? ఏ స్థాయిలో ఉన్నాడు అమ్మా? కష్టపడని వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా అక్కడే ఉన్నారు. చూడండి, దేవుని కోసం మనం శ్రమలు అనుభవిస్తేనంట ఏదో ఒక రోజునంట దేవుడు శ్రమలన్నీ తగ్గ ఫలితాన్ని ఏదో ఒక రోజున ఇయ్యాల కావచ్చు, రేపు కాకపోవచ్చు, ఇల్లుడు కాకపోవచ్చు, అవతాలు ఇల్లుడు కాకపోవచ్చు, ఏదో ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? నిన్ను దేవుడు నిలవబెట్టును గాక, దేవుడు నీకు మంచి కార్యాలు జరిగించును గాక, దేవుడు నీ కుటుంబాన్ని నలుగురిలో ఘనంగా ఉంచును గాక. కాబట్టి పోయిన వర్తమానం మనం చదువుకున్నాం. ఈరోజు మరలా యేసోపు జీవితాన్ని దేవుడు పరిశోధించాడు. ఈరోజు ప్రసంగం యొక్క మాట, యేసోపు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడా? పరిశోధించలేదా? బైబిల్లో ఒక భక్తుడు ప్రార్థన చేశాడంట. ఏమని? అయ్యా, వెరీ గుడ్, చెప్పకముందే చెప్పావు, దేవుని స్తోత్రం. అయ్యా, నా హృదయాన్ని పరిశీలించు, పరిశోధించని దేవుణ్ణి అడిగాడంట. ఆ అడిగిన వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. కీర్తన 17వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం. అందరూ ఈ మాట చూడండి. యేసోపు జీవితానికి వెళ్లే ముందు దావీదు గారి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో వచనం అమ్మా? 3వ వచనం చూడు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కాన రాలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని పరిశీలించాడు? దేనిని పరిశీలించాడు? హృదయాన్ని పరిశీలించాడు. తర్వాత పరిశోధించాడు. ఈ రెండు అర్థాలు వేరుగా ఉన్నాయి, గమనించండి. ఈ రెండు అర్థాలు వేరు. పరిశీలించటం వేరు, పరిశోధించటం వేరు. పరిశీలించటం వేరు, పరిశోధించటం వేరు. జాగ్రత్తగా వినండి. ఎట్టికేలకి దావీదు యొక్క హృదయాన్ని దేవుడు పరిశోధించాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు, దావీదు అన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు చెప్పండి? కాదు, 3 సార్లు ప్రార్థన చేశాడు.
7 సార్లు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు, 7 సార్లు. మరి 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు వాక్యం ధ్యానించాలో ఏమన్నా ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? లెగిస్తే దేవుడా 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 దేవుడా, లెగిస్తే దావీదు వలె నాట్యం చేసి అసలు దేవుణ్ణి స్తుతించి 24 గంటలు స్తుతించండి అని చెప్పిన ఆయనలో ఏమన్నా ఉంటుందా? అయ్యా అమేశ్వరం, ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకా నా బిడ్డలో చెడు ఏమైనా ఉందా, పాపం ఏమైనా ఉందా, నాకు వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తున్నా అని ఏం చేశాడు? పరిశోధించాడు. ఈ మాటకి స్తోత్రం చెప్పండి. సంతోషంగా విన్నవారందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేశాడండి? ఇప్పుడు కీర్తన 105లోనికి రండి. యేసోపు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? 105 ఇందాక 18 చదివారు కదా, ఇప్పుడు 19 చదవండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. అమ్మా, ఈ మాటను మనం అందరం చదువుదాం. 19వ వచనాన్ని అందరూ చదువుదాం. అతడు, అందరూ చెప్పాలి. అతడు, స్వరం పెంచాలి అందరూ. అతడు, ఎవరు చెప్పకపోయినా వాళ్ళ కోసం అందరూ చెబుదాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, ఎప్పటి వరకు? నెరవేరు వరకు యెహోవా వాక్కు, అందరూ యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. పరిశోధించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా వాక్కు యేసోపు ఏం చేసింది? పరిశోధించింది. ఎప్పటి వరకు పరిశోధించింది? అతడు చెప్పిన సంగతి. అతడు ఏ సంగతి చెప్పాడు యేసోపు? ఎవరు చెప్తారు? యేసోపు అన్నదమ్ములకి ఏ సంగతి చెప్పాడు? అమ్మా, వెరీ గుడ్. సాష్టాంగపడి ఏం చెప్పాడు అన్నదమ్ములకి? అన్నలారా, నాకు కల వచ్చింది. ఏమొచ్చింది? నాకు కల వచ్చింది. 12 పనుల్లో నా పన నిలబడింది, మిగతా పనులన్నీ నా పన ముందు సాగిలపడ్డాయి అని చెప్పాడు. చెప్పగానే ఈ మాట దేవుడు బయలుపరిచాడు. ఎవరికి? యేసోపుకి బయలుపరిచాడు. యేసోపు కింద నుంచి ప్రారంభిస్తే 2వ వాడు, చిన్నవాడు. దేవుడు అందరిని వదిలిపెట్టి చిన్నవాడైన యేసోపుకు బయలుపరిచాడు. తెలిసి తెలియని బిడ్డగా, కల్లా కపటం లేదు కదమ్మా చిన్నపిల్లల్లో. అన్నలకు సంతోషంగా చెప్పాడు. ఏమని? అన్నలారా, నాకు ఒక కల వచ్చింది, నా పన నిలబడింది, మిగతా పనులన్నీ నాకు సాగిల పడ్డాయి అనగానే వాళ్ళకి ఏమొచ్చిందో చెప్పండి. ఏమొచ్చిందండి? చెప్పలేండి గట్టిగమ్మా. మండి పడ్డారు. ఏం పడ్డారు? రా, నేను వదిలిపెట్టిన పాలు దాగి పెరిగిన వాడవి, మాకంటే చాలా వెనక పుట్టావు, మేము నీకు సాగిల పడటమా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నీకు అర్థమవుతుందా అని ఏం చేశారు? కోపడ్డారు, మండిపడ్డారు. ఇంకొకరు ఏం చేశారు? అసూయ పడ్డారు. అంతేకాకుండా
చేస్తున్న చెడు పనులన్నీ చేసుకొచ్చి యోసేపు ఎవరికి చెబుతున్నాడు? చెప్పాలి, ఎవరికి చెబుతున్నాడు? తండ్రికి చెబుతున్నాడు. ఇప్పుడు అదొక మంట. చెప్పండి, ఇక్కడ రోజు మంటే మందిరంలో. అదొక మంట. ఏమంటది? ఈ రూబేను గారు తుమ్మితే భయం, దగ్గితే భయం. నానా దగ్గిండు, నానా అడుపోతుండు, నానా ఇడుజోస్తుండు. ఇంకొక మంట ఏంది? సాగర పడటం. ఈ సంగతి బైబిల్లో 105:19 ఏమన్నాడంటే, అతడు చెప్పిన సంగతి అన్నలారా ఇది వచ్చింది అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ కడుపులో ఏం కలిగింది? మంట కలిగింది. ఇప్పుడు ఇతన్ని లేకుండా చేశామనుకో ఆ కళ ఉండదు. మన మీద సారీలు చెప్పేవాళ్ళు ఏమండి, యేసోపు చెప్పింది మంచిదా తప్ప? అమ్మా అన్నా సిగరెట్ కాల్చొద్దన్నా, బీడీ కాల్చొద్దన్నా, తాగొద్దన్నా, మన తండ్రి ఎంత ప్రార్థనా పరుడన్నా, మనం కూడా అట్లాగా ఉన్నామన్నా. వాళ్ళేమో స్వేచ్ఛగా జీవించాలని వాళ్ళు, ఈయనేమో తండ్రికి తగ్గ పిల్లల్లాగా మనం ఉండాలని ఈయన. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎప్పుడు దాకా చెప్పమంటారా? అతను ఎప్పుడు చెప్పాడు? ఆదికాండంలోకి రండి. ఇప్పుడు ఏ అధ్యాయంలో చెప్పాడు? ఆదికాండం 37వ అధ్యాయంలో చెప్పాడు ఈ సంగతి. ఎన్నో అధ్యాయంలో చెప్పాడమ్మా? అందరూ చూడండి, ఎన్నో అధ్యాయంలో చెప్పాడు అమ్మా? ఇప్పుడు చదవండి చెప్పిన మాట. అదేమనగా 7వ వచనం చూడండి, 37:7. మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని అమ్మా చెప్పాడు. ఇప్పుడు 9వ వచనం ఇంకొక కళ చెప్పాడు. అతడు ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కొంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. తన తండ్రితోనూ సహోదరులతోనూ తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నీ తల్లియు నీ సహోదరులు వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా? ఎవరు గద్దించారు? తండ్రి ఏమన్నారో తెలుసా? యేసోపు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? నేను నిన్ను కన్న నేను, నీ తల్లి నా భార్య, ఈ నీకంటే ముందు పుట్టిన వాళ్ళు నీకు సాగిలపడాలా? అసలు మైండ్ని మాట్లాడుతున్నావా? మైండ్ లేక మాట్లాడుతున్నావని గద్దించాడు. తర్వాత అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట, స్తోత్రం చెప్పండి, ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ అన్నదమ్ములకు అసూయ కలిగింది. ఏం కలిగింది? అసూయ కలిగింది. తండ్రికి బాధ కలిగినా కూడా తండ్రి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాడికి ఈ కళ వచ్చిందంటే ఏం భవిష్యత్తులో నెరవేరిద్దేమో, ఇతడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడేమో అన్న ఏదో ఒక విశ్వాసం ఈ తండ్రి హృదయంలో ఆ మాట మర్చిపోకుండా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ మాటకి ఈ అన్నదమ్ములు ఏం చేశారు? ఆ మాటని మర్చిపోయి ఇక అక్కడి నుంచి యేసోపుని ఏం చేయటం మొదలు పెట్టారు? అమ్మా చెప్పాలి, అయ్యా చెప్పాలి. ఇసుకీతో హింసించటం మొదలు పెట్టారు. ఇప్పుడు
ఈ కళ ఎన్నో అధ్యాయములో నెరవేరిందో చూడండి. ఇప్పుడు 37వ అధ్యాయములో చెప్పిన కళ ఎన్నో అధ్యాయములో నెరవేరిందో ఒక్కసారి చూద్దాం. ఎన్నో అధ్యాయములో నెరవేరింది ఈ కళ, ఎన్నో అధ్యాయములో నెరవేరిందో మనం చూద్దాం. ఎన్నో అధ్యాయములో నెరవేరిందో మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో అధ్యాయములో నెరవేరింది. వీళ్ళు ధాన్యాన్ని కొనటానికి ఒక్కసారి 43వ అధ్యాయం చూడండి. 43వ అధ్యాయం, 43వ అధ్యాయములో తీయండి. ఇప్పుడు 42 తెలుసుకొనినప్పుడు అదేను 8వ వచనం చూడండి అమ్మా. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గురించి తాను కనిన కలలను జ్ఞాపకము చేసుకొని మీగురు వేగులు వారు ఈ దేశం మట్టుకు తెలుసుకొని వచ్చిందని వారితో అనగా, లేదు ప్రభువా, మేము ఆహారం కొనుటకే. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎట్లా చెప్పాలి స్తోత్రం? గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఏమండి, కళ ఎప్పుడు వచ్చింది? 37వ అధ్యాయంలో వచ్చింది. కళ నెరవేరింది ఎప్పుడు? 42వ అధ్యాయంలో. యోసేపుకి ఈ 11 మంది ఎప్పుడైతే సాగిలపడ్డారో వెంటనే యోసేపు కన్నీరు గార్చాడంట. ప్రభువా, నా 18 సంవత్సరాల వయసులో నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈ కళ వచ్చిందయ్యా. ఈ కళ ఎన్నాళ్ళకి నెరవేర్చావు ప్రభు అని కన్నీరు గార్చి ఏం చేశాడండి? కానీ వాళ్ళు మాత్రం ఆ కళని యోసేపుని మర్చిపోయారు. వాళ్ళు యోసేపుని ఎందుకు మర్చిపోయారు? బావిలో పడ్డాడు, అమ్మి వేశారు. ఆ దిక్కుమాలినోడు ఇప్పుడు ఎక్కడ పేరకాలు ఎత్తుకుంటుండో, ఆ దిక్కుమాలిని ఎదవా ఇప్పుడు ఎక్కడ ఉండో వారి పేర పోయిందని అతన్నే మర్చిపోయారు, అతని కళని మర్చిపోయారు. కానీ ఆ సంగతి మర్చిపోకుండా తండ్రి మర్చిపోలేదు, యోసేపు. ఇప్పుడు ఈ మాటకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 37వ అధ్యాయానికి 42కి ఎన్ని అధ్యాయాలు తేడా ఉంది? చదువుకున్న వాళ్ళు టక్కని చెప్పాలి. 37 మొదలు పెట్టండి. 37, 38, 39, 40, 41, 42 అంటే 7వ అధ్యాయంలో, అంటే 6 అధ్యాయాలు అయిన తర్వాత 7వ అధ్యాయంలో నెరవేరింది. ఇప్పుడు ఈ 6 అధ్యాయాల చరిత్రలో దేవుడు యోసేపుని ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఆ కళ నెరవేరేదాకా యోసేపు కష్టాలు పడ్డాడా లేదా? ఏమైనా కళ ఊరకనే నెరవేరింది అనుకున్నారా? ఏమో వాగ్దానం జనవరి 1 తీసుకోగానే పాస్టర్ గారికి 500 కానికేసి తీసుకున్నా, ప్రభువానికి నేను ప్రార్థన చేయనయ్యా, దీని గురించి కష్టాలు పడాలని అనుకుంటున్నారా? వాగ్దానం తీసుకున్న దగ్గర నుంచి అది నెరవేర్చబడేంత వరకు, ఆ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకునేంత వరకు మనం ఏం చేయబడతామో తెలుసా? పరిశోధించబడతాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కళ సామాన్యమైంది కాదు, వాగ్దానం సామాన్యమైంది కాదు, ప్రవచనం సామాన్యమైంది కాదు. ప్రవచనం నెరవేర్చబడాలంటే దాని నెరవేరే కాలము దాకా దేవుడు మనల్ని దేనికి అప్పగిస్తాడో తెలుసా? అట్టని పాస్టర్ గారు మాకు జనవరి 1 వాగ్దానం వద్దంటారేమో.
అట్టనొద్దమ్మా. ఎందుకో తెలుసా? ఆ దానికి తగ్గ అర్హత వచ్చేదాకా దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? వాక్కు ఏం చేసింది? పరిశోధించబడింది. స్తోత్రం చెప్పండి. ఈ 6 అధ్యాయాలలో ఎన్ని కష్టాలు పడ్డాడండి యోసేపు? స్త్రీ ద్వారా పరిశోధించాడా? అయ్యా, జైల్లో పరిశోధించబడ్డాడా? ఎంత శ్రమ పెట్టబడ్డాడు? దేవుడు పరిశోధించి 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 యోసేపులో ఉన్నటువంటి కల్మషాన్ని అంతటిని సింహాసనం ఎక్కే ముందు ఏం చేశాడు చెప్పండి? కడిగాడా లేదా? కడిగాడా లేదా? అమ్మ అందరిని కడిగాడా లేదా? ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పమంటారా? యోసేపును ఎందుకు పరీక్షించాడో చెప్పమంటారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం తీయండి. ఎందుకు యోసేపును దేవుడు పరిశోధించాడు? ఎందుకు యోసేపును దేవుడు కడిగాడంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి అమ్మా. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఆయన కూర్చొని ఉండును. అమ్మా, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారు నిర్మలులుగా, ఇంకా అప్పుడు అమ్మా మునుపటి దినములలో ఉండునట్లును యూదా వారును యెరూషలేము నివాసులను. రెండవ వచనం అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహించగలరు? ఆయన అడపడగా ఎవరు ఓడగలరు? ఆయన ఎలాంటి వాడు? అమ్మా అందరూ తలల పైకెత్తండి. ఆయన ఎలాంటి వాడు? కంసాలి అగ్ని వంటి వాడు, సాకల వాడి సబ్బు వంటి వాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. దేవుడు ఎలాంటి దేవుడు? అమ్మా, బంగారాన్ని నిర్మలం చేస్తున్నాడు, వెండిని నిర్మలం చేస్తున్నాడు. బంగారపు షాపులోకి, సెల్ఫుల్లోకి, అద్దాల్లోకి వచ్చే ముందు బంగారం ఎన్ని బాధలు పడిందో తెలుసా? ఎవరు చెబుతారు ఎన్ని బాధలు పడిందని? బంగారం ఏం చేస్తావు? బంగారం అబ్బా, బంగారం వాడు నల్లంగా ఉన్నా కరిముద్దులాగున్నా బంగారం చెవిరి ఇదంతా తెలుసా? చెవిరి 24 క్యారెట్స్. అబ్బా, ఎంత ముద్దొస్తుందో బంగారం. అంత ముద్దు వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడితే నీకంత ముద్దు వస్తుందో తెలుసా? వెండి ఎంత కష్టపడితే తలతల మెరుస్తుందో తెలుసా? యోసేపు తలతల మెరవటానికి, సింహాసనం ఎక్కి రాజవస్త్రాలు ధరించటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? ఈ రోజు నీ ఇంట్లో ఏసీ పెట్టుకుని ఉన్నావు, ఎన్ని కష్టాలు పడ్డావో తెలుసా? అసలు అయ్యా, ఎన్ని కష్టాల్లో నుంచి బయటకు వస్తే ఇవాళ నువ్వు ఆ గృహంలో ఉంటున్నావు, నీ ఉద్యోగాన్ని పొందుకున్నావు, ఇవాళ వాహనాన్ని తిరుగుతున్నావు, ఒక ఇంట్లో ఉన్నావంటే ఎన్ని కష్టాలు పడితే ఆ స్థితి నీకు రావాలి. స్తోత్రం చెప్పండి. ఈ మధ్యన ఒక డైలాగ్ ఉంది, లలిత యజమాని ఒక డైలాగ్ చెబుతున్నాడు. ఎవరు చూశారు? లలిత జ్యువెలరీ యజమాని ఒక డైలాగ్ చెప్పాడు. అయ్యా చెప్పాలి, డబ్బులు అందరూ డబ్బులు ఇట్లా కనండి అమ్మా, డబ్బులు
వెనకోల డబ్బులు, సింహాసనం, జీవ కిరీటం, ఆత్మాభిషేకం ఊరకే వచ్చిందా? ఊరకే వస్తే దానికి విలువ ఉంటుందా? ఇప్పుడు ఊరకొచ్చిందనుకో సింహాసనం, యోసేపుకి ఇవన్నీ శ్రమలు లేకుండా యోసేపు ఐగుప్తు పోగాని ఆ రాజు రారా నా సింహాసనం ఎక్కమంటే ఈ జీవితం ఉంటుందా? ఈ సాక్ష్యం ఉంటుందా? గమనించండి, దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? కంసాలి వంటి వాడు. కంసాలి అంటే కొలిమిలో. యోసేపు దేవుడు ఎక్కడ పెట్టాడు? అతను చెప్పింది నెరవేరే వరకు, ఆ కళ నెరవేరే వరకు, ఆ దర్శనం నెరవేరే వరకు, ఆ వాగ్దానం నెరవేరే వరకు అది అగ్నిలో పెట్టి పడేశాడు. అగ్ని కాల్చింది. ఏ అగ్ని అండి? లోకం అగ్ని యేసోపుని కాల్చదా? పరిశుద్ధ అగ్ని. అందరూ అనండి, ఏ అగ్ని అయ్యా? యేసోపును శుభ్రం చేసింది. సింహాసనం ఎక్కే ముందు యేసోపును క్లీన్ చేసింది. రెండవది సాకలవాణి. ఏమండి, రజకులు ఇప్పుడు కాదు, బైబిల్లో ఎప్పుడో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. చరిత్ర చాలా గొప్పది. రజకుల చేతుల్లోనికి వస్త్రం వెళ్ళిందనుకో ఏమవుతుందో చెప్పండి? అదే బట్ట నువ్వు ఉతుకు, ఏరముడి కాకే ఉంటుంది. అదే రజకులు ఉతుకునే ఎట్లా ఉంటుంది? క్లీన్ అండ్ క్లీన్, క్లీన్ అండ్ క్లీన్, క్లీన్ అండ్ క్లీన్. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆర్ట్ ఏంటో చెప్పండి? ఆర్ట్ అంటే కళ. అది అతని దగ్గరికి ఎటువంటి మురికి వస్త్రం పోయినా శుభ్రం చేసి శుభ్రం చేసి శుభ్రం చేసి ఏమైందండి? స్తోత్రం చెప్పండి. ఏమండి, అతను శుభ్రం చేసేటప్పుడు ఎంత కష్టపడతాడో తెలుసా? ఆ కష్టం ఎంత గొప్పదో తెలుసండి. మనం అనుకుంటున్నాం ఏందయ్యా ఏ ఉతికి అయ్యా అంటాం మనం. ఎంత రచకులు వస్త్రం ఉతికేటప్పుడు వాగులోకి వెళ్ళి ఎండలో నిలబడి తన శక్తి కొంది బండకేసి ఆ తెలుపు వచ్చింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసోపుడు ఏం చేశాడు? సబ్బుతో యేసయ్య శుభ్రంగా కడిగాడు. ఇప్పుడు సింహాసనం ఆ కళ నెరవేరే సమయానికి ఆ 42వ అధ్యాయం వచ్చేసరికి యేసోపు హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అన్నాడు దేవుడు, ఇప్పుడు ఎక్కువ సింహాసనాన్ని కొట్టు, గట్టిగా చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది ఊరకనే రాదు. ఊరకొచ్చిందా? ఏదైనా రూపాయినో ఊరకొచ్చిందా? ఆ లలిత జ్యువెలర్స్ యజమాని అనగానే నాకు నిజంగా అసలు ఏది ఊరక రాదు, ఏది ఉచితంగా రాదు. మనం కష్టపడాలి, శ్రమ పడితేనే ఫలితం. అయ్యా, ఎంత శ్రమ పడుతున్నావు నీవు? ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గారిని కూడా దేవుడు చెప్పండి రెండింతల ఆశీర్వాదం ఇవ్వటానికి ఏం చేశాడు చెప్పండి? ఆయన్ని ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? తెల్లగా ఉన్న ఆయన్ని నల్లగా అయిపోయాడు. అసలు స్నేహితులు కూడా గుర్తుపట్టకుండా గుండు చేయించుకొని గోడె పట్టగట్టుకొని యోగుగాడా అన్నట్టుగా ఉన్నాడా లేదా? ఆయన అంటాడు, యోగు గారు, నేను శోధింపబడిన మీదట చెప్పాలి ఏమవుతా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన పాడాలి. అందరూ పాడదామా? సభ్యులు అందరూ సంతోషంగా, పురుషులు కూడా. శోధింపబడిన
నేను సువర్ణమై మారేగాను. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా అందరూ హల్లెలూయా ఆమేన్. నేను వెళ్ళే మార్గము అందరూ వెనకాలు కూడా చప్పట్లో స్తోత్రం. జలములలో నేను వెళ్ళిన అవినా స్తోత్రం. జలములలో నేను అవినా నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏమవుతామండి? శోధింపబడిన మీదట, అందరూ అనండి ఆ మాట, శోధింపబడిన మీదట సువర్ణమై మారదామా మారవద్దా? మారదామా అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తోత్రం చెప్పారు? పాస్టర్ గారు నేను సువర్ణమలి మారాలి, వెండిలాగా మారాలంతే, తేజస్సు లాగా నేను మారాలి. ఆశ ఉంటే సరిపోదు, ఆశ పడితే సరిపోదు. ఏం చేయాలి? కష్టపడాలి. ఎంత కష్టమో తెలుసండి. దేవుడు నీ ప్రవచనాన్ని, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, నీ మీద ఉన్న దేవుని తలంపు నెరవేర్చబడాలంటే యేసోపు ఎన్ని కష్టాలు అనుభవిస్తే దేవుని ఉద్దేశంలోకి వెళ్ళాడో చూడండి. అమ్మా, దావీదు గారిని దేవుడు పరిశోధించలేదా? పరిశోధించాడా? పరిశోధిస్తేనే ఆ రాజ్యం వచ్చింది. యోబు గారిని పరిశోధిస్తేనే రెండింతల. మరి పరిశోధించబడకుండా వచ్చిందనుకో, దానికి విలువ ఉంటుందా? ఊరకనే వస్తే విలువ ఉంటుందా? అయ్యా, కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. నువ్వు పరిశోధించబడే సమయంలో నువ్వు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఏం చేస్తారు చెప్పండి? పరీక్షల హాల్లోకి వెళ్ళగానే చేతులు కాళ్ళు ఏమైతే ఏం నమ్ముతున్నావు? ఫాస్ట్ గంట నిలబట్టలేదు. ఎట్టొచ్చిందో పరీక్షల సమయంలో. అందుకని సేవకులు ఏమంటారండి? బయట వాళ్ళు ఏమంటారు? బాయ్, ఏం టెన్షన్ వద్దు, నిర్మలంగా నిదానంగా ఏం అడిగినా రాసి మంచి మార్కులు వస్తాయని దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నాడా లేదా? స్తోత్రం చెప్పండి. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, మనలో ఎవరైనా, నేను కావచ్చు, మీరు కావచ్చు, నేను కూడా శోధించబడ్డాను. శోధించబడకుండా ఈ స్థితికి రాగలిగారా? మనం కూడా అంతే కదా. అందరూ శోధించబడిన తర్వాత సువర్ణమై. ఈ పాట ఎవరు రాశారు? యేసన్న గారు రాయక ముందు యోబు గారు రాశారు. స్తోత్రం చెప్పండి. ఎవరు రాశారండి? అప్పుడు రాశాడు ఆయన,
శోధించబడ్డాను, పరిశోధించబడ్డాను. మనం కూడా పరిశోధించబడతాం. పరిశోధించబడితేనే నీకు ఒక స్థాయి వచ్చింది. అయ్యా, ఈ మధ్యన ఐపీఎస్ అధికారి ఒక అమ్మాయి 21 ఏళ్ళకి అయిందంట. ఆ అమ్మాయి పేరు ఎవరు చెబుతారు? ఇరవై 21 ఏళ్ళకి ఐపీఎస్ అధికారి అయిందంట. ఆ అమ్మాయి సాక్ష్యం చెబుతూ ఏమన్నదో తెలుసా? నువ్వు ఐపీఎస్ అధికారి నేను అవుతాననగానే అందరు నవ్వారంట. అసలు మీ నాన్న కానిస్టేబుల్, ఏం టేబుల్, ఏ టేబుల్? కానిస్టేబుల్, మీది పెంకుటిల్లు, నువ్వు ఐపీఎస్ అధికారి అవుతావా అని నవ్వారంట. ఆ అమ్మాయి, ఆ అధికారి కలంట, అమ్మాయి కలంట. అది కావటానికి ఎన్ని కష్టాలు పడి, ఎన్ని హాస్టల్లో ఎంత విద్యను చదివిందో. ఐపీఎస్ అధికారి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్ అమ్మాయి ముందుకు వచ్చి ఏం చేస్తున్నాడు? అందరు ఎట్లాగానండి, అందరూ ఈరోజు ఆ తండ్రి ఏడుస్తూ నేను చూశాను. ఆ తండ్రి ఏడుస్తూ ఇట్లాగా సెల్యూట్ చేస్తా ఉంటే ఆ కుమార్తె అన్నది, నానా నీ చెయ్యి దించు అన్నది. ఏమన్నది? లేదురా, నువ్వు నాకంటే నా కడుపున పుట్టి ఉండొచ్చు, నా పై అధికారిని. ఈరోజు గర్వంగా ఉందని వాళ్ళ నాన్నగారు సెల్యూట్ చేస్తా ఉంటే, ఆ పాపను చూస్తా ఉంటే ఆమంటది, ఈ స్థాయి నాకు ఊరకే రాల. స్తోత్రం చెప్పండి. ఈ స్థాయి నాకు ఊరకే. ఒక స్థాయిని పొందుకోవాలంటే మనం పరిశోధించబడాలి, మనం కష్టపడాలి, మనం శ్రమటోర్చాలి. కీర్తన 128లో చదివి నేను ముగిస్తా. కీర్తన 128 1-2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు ధన్యుడవు. ఏమండి, అవునా కాదా? ఇప్పుడు నీవు ధన్యుడవు, నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? కష్టపడందే ఏమైనా ఫలితం ఉంటుందా? కష్టపడాలి. కష్టపడితేనే దేవుడు ఫలితం అన్నాడు. కాబట్టి యేసోపుకి 19వ వచనం ఇప్పుడు చదవండి 19వ వచనం. అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని. యెహోవా వాక్ అంటే యెహోవానా, యెహోవా వాక్కా? వాక్ అంటే దేవుడే. వాక్యం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు ఇదేంటి? బైబుల్ దేవుడు. ఇదిగో నా దేవుడు, బైబుల్ నా దేవుడు, దేవుడు. బైబులే వాక్యమే దేవుడు. యెహోవా వాక్కు పరిశోధించిందంట. దేవుడు ఆయనను పరిశోధించాడు, శుభ్రంగా క్లీన్ చేశాడు. అయ్యా, శుభ్రంగా యేసు హృదయాన్ని క్లీన్ చేశాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు యేసోపు గారిని? ఎక్కడ కూర్చోబెట్టాడు? అమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? అన్నములు పోయి ఎట్టబడ్డారు. ఏ చేతులతోనైతే కొట్టారో, ఏ చేతులతోనైతే బావిలో వేశారో, ఏ చేతులైతే చంపాలని చూశారో అదే చేతులెత్తి ఏం చేశారు? అయ్యా, వెంటనే గదిలోకి పోయి ఏడ్చుకున్నాడని బైబిల్లో ఉంది. తర్వాత చదవండి. ఆయనంట సాటుకు పోయి ఏడ్చుకున్నాడంట. అన్నదమ్ములు మొక్కిన తర్వాత, తండ్రి 18 ఏళ్ల వయసులో ఇచ్చిన కళ 42వ అధ్యాయంలో 40 ఏళ్లకు నెరవేర్చావు, ఇన్ని సంవత్సరాలకు నెరవేర్చావు. కానీ ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు మర్చిపోరా? తండ్రి మర్చిపోరా? యేసోపు వాళ్ళు ముగ్గురు గుర్తుంచుకొని ప్రార్థన చేశారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలకి మరి యేసోపుకు నెరవేర్చిన దేవుడు చివరిగా
అమ్మా అవునా కాదు? ఇప్పుడు యోసేపుకు అన్నేళ్లు పోయినా కళ వదిలిపెట్టాడా దేవుడు? దర్శనాన్ని వదిలిపెట్టాడా? వాగ్దానాన్ని వదిలిపెట్టాడా? ప్రవచనం వదిలిపెట్టాడా? ఆయనకు నెరవేర్చిన దేవుడు మనకు నెరవేర్చునుగాక. నీ బిడ్డకు నెరవేర్చునుగాక. మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, నష్టాలు వచ్చినా కూడా, ఎందరూ మర్చిపోయినా కూడా, తల్లిదండ్రులు మర్చిపోయినా కూడా, బంధువులు మర్చిపోయినా, స్నేహితులు మర్చిపోయినా, ఆ దేవుడు, ఏ దేవుడు? ఆ కళ ఇచ్చిన దేవుడు అయ్యా చెప్పాలి, మరిచిపోకుండా ఏం చేశాడు దేవుడు? ఈరోజు దేవుని చేత నువ్వు ప్రవచనాన్ని పొందావా? దేవుని చేత వాగ్దానాన్ని పొందుకున్నావా? దేవుని చేత వాక్యాన్ని పొందుకున్నావా? దేవుని చేత సందేశాన్ని పొందుకున్నావా? దేవుని చేత ఆలోచన పొందుకున్నావా? భయపడవద్దు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఇది నాకు నెరవేరలేదేంది? పోయిన జనవరి తీసుకున్న 2 జనవరిలు పోయినాయి, 3 జనవరిలు పోయినాయి, ఏమీ నెరవేరలేదండి అని మనం అనుకుంటాం. కానీ ఆ వాగ్దానం నెరవేరే సమయం ఇంకా రాలేదేమో కదమ్మా. తీసుకున్న వాగ్దానం మరలా వచ్చే జనవరి లోపు నెరవేరాలని ఏమీ లేదు. ఏమండి? ఆ వాగ్దానానికి ఒక సమయం ఉంది. ఈయన కలక కూడా ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం. రోజు వాక్యం ఇచ్చిన దైవ జనాంగం, లైవ్ లో కూర్చున్నటువంటి వాళ్ళ అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను పరిశోధించబడినా, నేను శోధించబడినా నిలబడే శక్తి నాకు, నిలబడే విశ్వాసం నాకు, నిలబడే ఆత్మ నాకు, నిలబడే ప్రార్థన నాకు అన్నది మీరు దయచేయండి. నిలబడే ఆత్మ నాకు, నిలబడే స్థిరత్వం నాకు, నిలబడే శక్తి నాకు, నిలబడేటువంటి ఆత్మ నాకు, నిలబడే ప్రార్థన నాకు, నిలబడే ఆత్మ ధైర్యము నాకు అని మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం. ఎవరు భయపడవద్దు, ఎవరు దిగులు పడవద్దు. అది నెరవేరేంత వరకు మనం శోధించబడతానే ఉంటాం. ఈ శోధనలో దేవుడు మనల్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టకుండా ఆయన పట్టుకొని వస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనం బలపరచాలి, ధైర్యాన్ని కలిగి చేయాలని కోరుతూ దేవుడి మాటలు దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక.